హలో గైస్, వెల్కమ్. దిస్ ఇస్ లేజీ మీ. నేను లాస్ట్ టైం అయితే కిండర్ జాయ్లో ఏం బొమ్మ వస్తుందో చూద్దామని దాన్ని కొనుక్కొని చూపించాను కదా లాస్ట్ వీడియోలో. అయితే ఈ ఎంటీ షెల్స్తో నాకు ఒక క్రేజీ ఐడియా వచ్చింది. దీంతో ఏమన్నా ఫిల్ చేసి అతికిచ్చి మా చెల్లి మీదైనా తమ్ముడి మీదైనా ప్రాంక్ చేద్దాము అని అనుకున్నాను అనమాట. అయితే ఏం పెడదాం అనుకున్నప్పుడు నాకు ఏం దొరకలే. అయితే అందులో వచ్చిన పేపర్స్ అవి ఉన్నాయి. అవి పెట్టి ఒక చాక్ పీస్ పెట్టానమాట. అంటే బరువుగా ఉండాలి కదా, ఇట్లా పట్టుకోగానే ఇందులో ఏం లేదు అని తెలియదు కదా, ప్రాంక్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా చేయాలి. అయితే మా ఇంట్లో ఫెవికల్ ఉంది, ఆ ఫెవికల్ పెట్టేసి చేశాను కార్నర్స్ అతికిచ్చేసుకున్నా. అండ్ నెక్స్ట్ ఇంకొక పార్ట్ అనమాట, ఇంకొక పార్ట్లో చాక్లెట్ వస్తుంది కదా, ఆ పార్ట్ని కూడా నేను ఏమేద్దామా అని ఆలోచించాను. కొంచెం బరువుగా కనిపించాలి కదా, లేదంటే డౌట్ వచ్చేస్తుంది ఇది ప్రాంక్ అని చెప్పి. అస్సలు డౌట్ రావద్దు, ప్రాంక్స్ అప్పుడప్పుడు చేస్తే అస్సలకి డౌట్ రావు. నేను ఇలాంటి సిల్లీ ప్రాంక్స్ ఎన్నో చేస్తూ ఉంటాను మా చెల్లె మీద, మా తమ్ముడి మీద. ఇది వన్ సైడ్ అయితే అతికిచ్చేసాను. ఇది అతుక్కోవట్లేదు కవర్ వల్ల, కానీ కొంచెం గట్టిగా ప్రెస్ చేసేసరికి మెల్లగా అతుక్కుంది. ఇక్కడ గమ్ ఉండకుండా నీట్గా తుడుచుకున్నా. ఇంకొక పార్ట్ ఫిల్ చేయడానికి ఇందులో ఏం యాడ్ చేద్దాం అబ్బా అనుకుని ఆలోచిస్తూ ఉన్నాను. దీంట్లో కూడా కొంచెం బరువు ఉండేలాగా చాక్ పీస్ ఇంకా నాకు దొరికిన చెత్త అంతా యాడ్ చేసా, ఒక ఎరేజర్ చిన్నది బరువుగా ఉండడానికి. అండ్ తర్వాత దీని కవర్ కూడా ఫిల్ చేస్తాను. చూడాలి ప్రాంక్ ఎంత బాగా జరుగుతుంది అని చెప్పి చాలా ఎగ్జైటెడ్ ఫీల్ అవుతున్నాను నేను. నెక్స్ట్ దీనికి కూడా ఎడ్జెస్లో కార్నర్స్లో మంచిగా ఫెవికల్ పెట్టేసి అతికిచ్చేసుకున్నాను. గమ్ ఎక్కడికి బయటికి రాకుండా చూసుకున్నా, ఎందుకంటే మళ్ళీ కొంచెం గమ్ ఉన్నా కూడా మా ఇంట్లో వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, అసలు ఇట్లానే కనిపెట్టేస్తారు అన్నమాట. ఈ గమ్ ఏంటి అని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు ఓపెన్ చేయకముందే. సో ప్రాంక్ అనేది చాలా తెలివిగా చేయడానికి ప్లాన్ చేశాను నేను. ఇట్లా 2 పార్ట్స్ అతికిచ్చేసుకున్నాను కిండర్ జాయ్వి. ఫేక్ కిండర్ జాయ్ మన ప్రాంక్ కోసం అయితే రెడీ అయిపోయింది. నీట్గా రెండింటికి గమ్మేసి అతికించుకున్న తర్వాత ఇది విడిపోకుండా కొంచెంసేపు అంటే దగ్గరగా పట్టుకునడానికి రబ్బర్ బ్యాండ్ వేసాను. తర్వాత రబ్బర్ బ్యాండ్ తీసేసాను. ప్రాంక్ ఎలా జరిగిందో చూద్దామంటే నెక్స్ట్ వీడియో వరకు మనం వెయిట్ చేయాల్సిందే అని నేను అనుకుని హ్యాపీగా కూర్చున్నాను. కానీ ఆలోపే మన థ్రిల్ అనేది స్పాయిల్ అయిపోయింది. ఏంటంటే మా చెల్లి నేను వీడియో తీయకముందే వచ్చి ఆత్రంగా ఓపెన్ చేసి చూసేసింది. సో నేను తన రియాక్షన్ అయితే చూడలేకపోయాను. మీరు కూడా ఇలాగే క్రేజీగా ఎవరి మీదైనా ప్రాంక్ చేసి ట్రై చేయండి, మస్తు థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బై బాయ్.